హరి ఓం సాయిరామ్. గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద. మన చలపతి మహానుభావుని నామాలలో, గోవింద నామాలలో ఇదొక నామం. ఇప్పుడు మనం గజేంద్ర మోక్షాన్ని గురించి 4 మాటలు మాట్లాడుకుందాం. గజరాజ రక్షక గోవింద అనగా ఏనుగుల యొక్క రాజును రక్షించిన వాడు అని అర్థం. త్రికూటం అనే అతి విశాలమైన పర్వతం ఉంది. దానికి శిఖరాలు 3. ఒకటి బంగారు కాంతితో, రెండవది ఇనుము కాంతితో, మూడవది వెండి కాంతితో ప్రకాశిస్తూ ఉంటాయి. ఆ కొండపైన అడవి మృగాలతో పాటు ఎన్నో వేల ఏనుగులు కూడా ఉన్నాయి. ఒక గజరాజు, కొన్ని ఆడ ఏనుగులు గుంపులో నుండి చీలిపోయాయి. అవి ఒక చక్కని సరోవరం చూసి సంతోషంతో సరోవరంలో దిగి హాయిగా జలక్రీడలు సాగించాయి. గజేంద్రుడు తొండం నిండా నీరు పీల్చి ఆకాశ వీధిలోకి చిమ్ముతుంటే ఆ వేగానికి జలచరాలన్నీ పైకి ఎగిరిపోతున్నాయి. అంటే అతి బలవంతుడు ఆ గజేంద్రుడు. ఒక్కసారిగా సరోవరం మధ్యలో నుండి ఒక పెద్ద మొసలి వచ్చి గజేంద్రుని కాలు పట్టింది. ఒకదానినొకటి నడిస్తే సరోవరం అంతా కలియదిరుగుతున్నాయి. నేను గొప్ప అని పెనుగులాడుతున్నాయి. నీరు నివాస స్థానమైన మొసలికి బలం పెరిగింది. ఏనుగుకు నీరసం వచ్చింది. మొసలి నుండి తప్పించుకోవడం తన వలన కాదని నిశ్చయించుకున్నది. ఎప్పుడైనా కష్టం కలిగితే మనకు గుర్తొచ్చేది భగవంతుడే కదా. అప్పుడు గజరాజు సర్వశక్తులుడిగి అన్ని ప్రయత్నాలు విరమించి అఖిలలోక రక్షకుడైన నారాయణుని ప్రార్థించే సమయాన ఆ జగద్రక్షకుడు వైకుంఠంలో కేళీ మందిర సమీపంలో మందారవన మధ్యలోని సరోవర తటాన చంద్రకాంత శిలా వేదికపై హంసతూలికా తల్పం మీద లక్ష్మీదేవితో సరస సల్లాపలాడుతున్నాడు. ఆడుతున్నట్లే బయలుదేరాడు. ఎలా బయలుదేరాడంటే, సిరికింజప్పడు శంకుచక్ర యుగమున్ చేజోయి సంధింపడే పరివారంబున్ జీర డబ్రగతి పతిన్ వర్ణింప డా కర్ణికాలాంతర అమ్మిలములు జక్కనొత్తడు వివాద ప్రోర్చిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడెడు గజ ప్రాణనోత్సాహియై. లక్ష్మీదేవికి చెప్పలేదు, శంకుచక్రాలు ధరించలేదు, పరివారాన్ని పిలవలేదు, తన వాహనమైన గరుత్మంతుని రమ్మనలేదు, చెవుల మీద చిందరవందరగా పడుతున్న ముంగురలను సవరించుకోలేదు. సరస సల్లాపాలాడే వేళ పట్టుకున్న లక్ష్మీదేవి పైట చెంగు కూడా వదలకుండా బయలుదేరాడు ఆ విష్ణుమూర్తి. ఇంకేముంది, ఆయన వెనువెంట లక్ష్మీదేవి, ఆవిడితో అంతఃపురం పరివారం, వారి వెంట గరుత్మంతుడు, వారి వెంట శంకు చక్ర గద శార్ధాలు, నారదుడు, విశ్వక్సేనుడు, వారితో పాటు నగరంలోని ఆబాల గోపాలం అందరూ బయలుదేరారు. శ్రీహరి సరస్వద్దకు వెళ్ళి సుదర్శన చక్రం ప్రయోగించి వెంటనే అది మొసలి తలను ఖండించింది. వెంటనే దేవుని శాపం వల్ల మకరి జన్మ ఎత్తిన ఊహు అనే గంధర్వుడు శ్రీమన్నారాయణుని వలన శాప విముక్తుడై గంధర్వ రూపంలో వెళ్ళిపోయాడు. నారాయణుడు గజేంద్రుని తన కరస్పర్శతో అనుగ్రహించాడు. ఇంద్రద్యుమ్నుడనే రాజు అగస్త్య మహర్షి ఉదాసీనంగా చూసిన కారణంగా ఏనుగు జన్మనెత్తి ఈ విధంగా శాప విముక్తుడై వైకుంఠం చేరాడు. గజరాజ మోక్షమును నిజముగా పఠించునట్టి నేతాత్ములకున్ గజరాజ వరదుడిచ్చును గజ తురగ చందనములు కైవల్యంబున్. అంటే ఈ గజేంద్ర మోక్షాన్ని
విన్నవారు, ఎవరికైనా చెప్పినవారు, వారందరికీ కైవల్యంబు ప్రాప్తిస్తుంది అని అర్థం. కనుక గజరాజ రక్షకుడైన శ్రీమన్నారాయణుడు మనలను సర్వకాల సర్వావస్థల్లో రక్షించుగాక. గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద.